అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి నందు గుంటూరు జిల్లా అధ్యక్షుల కార్యాలయం నందు జై యూనియన్ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్రం అంతటా ఉన్న వివిధ జిల్లాల యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జై సంఘం సభ్యులు పాల్గొనగా జిల్లాల వారీగా ఎంపికైన నూతన కార్యవర్గ కమిటీలకు సంజయ్ రెడ్డి నియామక పత్రం అందజేయడంతో పాటు యూనియన్ యొక్క కార్యాచరణ విధి విధానాలు తెలియజేస్తూ దిశానిర్దేశం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ వృత్తి పట్ల నిబద్ధత కలిగి ఉండాలని, ప్రభుత్వానికి ప్రజాస్వామ్యానికి మధ్య వారధి 4వ స్తంభంగా రాజ్యాంగం కల్పించిన జర్నలిజానికి వన్నె తెచ్చే విధంగా ప్రతి జర్నలిస్టు అడుగులు వేయాలని, నైతిక బాధ్యతగా వ్యవహరిస్తున్న ముందుకు వెళ్లాలని, అటువంటి యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఏకతాటిపై తీసుకువస్తూ ముందుకు వెళ్లడమే జై యూనియన్ యొక్క ప్రధాన కర్తవ్యం అంటూ ప్రస్తుత సమాజంలో జర్నలిస్టుల సాధక బాధకాలను తెలియజేస్తూ ఒకరికి ఒకరు వృత్తి పట్ల తమకు ఉన్న మక్కువ ద్వారా జర్నలిస్టులకు ముందుకు వచ్చామని, కానీ తాము వార్తా సేకరణలో భాగంగా తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిపారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన పాత్రికేయులకు నియామక పత్రాలు పంపిణీ చేసి ఈ కార్యక్రమంకు తోడ్పాటునిచ్చిన గుంటూరు జిల్లా అధ్యక్షులు జనసేన రాయల్స్ న్యూస్ ఛానల్ ఎండి మరియు సిఇఓలకు దుశ్చాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమం నందు ఆంధ్ర రాష్ట్రం అంతటా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న యాజమాన్యం, ఆయా ఛానల్స్ యొక్క వర్కింగ్ జర్నలిస్టులు వివిధ జిల్లాల నుంచి పాల్గొన్నారు. యూనియన్లో చూస్తాను కానీ ఈ యూనియన్ నిబద్ధత కలిగి ఉండడం చాలా ఉన్నాయి. 2005 ఇస్తే ఐడెంటిటీ కార్డు తీసుకొని బయట చదువుకున్న చాలా మంది ఉన్నారు. నేను అర్థం చూసేస్తాను. గవర్నమెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, గవర్నమెంట్ ఎంపీఏ చేశాను. తర్వాత నాకు సమాజం మీద దాంతో నేను వచ్చాను. అభిప్రాయం నా చిన్నతనం నుంచి కూడా కరెక్ట్గా ఆ ప్యాషన్ తోటే నేను వచ్చాను. డబ్బు కోసం అయితే కాదు వస్తాను. కాబట్టి ఇప్పుడు ఒక ఛానల్ రన్ చేయడం అనేది అల్టిమేట్గా చివరికి డబ్బుకే వెళ్తాం, కానీ అదే ఆసక్తిగా అయితే నేను చూపిస్తాను. నేనేమనుకుంటున్నానంటే సంఘాన్ని మన ఇల్లు ప్రతి నెలకి సరుకులు అన్నీ తెచ్చుకోవడానికి నాకు కొంత డబ్బు అవసరం ఉంటుంది. అలాగే యూనియన్ నడవాలంటే కొంత అవసరం ఉంటుంది. కాకపోతే లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, కానీ నేను అంతకుముందు చెప్పలేకపోయాను. ఆ రోజు కూడా టైం అయితే బయటకు వచ్చేస్తాను. ఇప్పుడు మనం మెంబర్షిప్ కార్డు తీసుకున్నాం సార్, కానీ సంఘం ముందుకు నడవడానికి ఆ పేపర్ విషయంలో కానీ ఏదైనా ప్రింటింగ్ ఏదైనా ఖర్చు అవుతుంది. నేను అనుకునేది చెప్తున్నాను, అది మీరు ఏకీభవించవచ్చు, లేదంటే మీ ఆలోచన. నేను మంత్లీ 100 రూపీస్ సబ్స్క్రిప్షన్ పంపించడానికి, అంటే చందా పంపించడానికి అనుకుని ఒక నెల పంపించాను. ఇలా ఎందుకు పంపించారనేది నన్ను అడిగారు. నేనేం చెప్పానంటే ఇలా ఉంటుందంటే ఖచ్చితంగా మీరేం మమ్మల్ని ఎక్కువ అడగలేదు, 100 రూపాయలు కామన్గా నేను ఇవ్వదలుచుకున్నాను. నేను ఇచ్చాను. ఇప్పుడు ఇంటికి ఈ విశాఖపట్నం నుంచి మన కోసం అంటే ఇదిగా ఉన్నారు, కార్యదర్శిగా ఉన్నారంటే వస్తున్నారు. కానీ సంఘానికి సంబంధించి ఈ ఐడెంటిటీ కార్డులు వేయడం కానీ లేదంటే సంబంధించిన ఖర్చుల కోసం అని చెప్పి నేను లాస్ట్ టైం చెప్పాను. ఈ సమానంగా తెలపాలని మీరు అడుగుతున్న విషయం అయితే అది లేదనుకుంటే మాకు ఇబ్బంది ఉన్నాయంటే దాని చెప్పి మనం చేసేది. ఇంకోటి నా పర్సనల్ రిక్వెస్ట్, సబ్స్క్రిప్షన్స్ నాకు 1000కి దగ్గరలో ఉన్నాయి. అందరికీ నేను ఇంటికి పంపిస్తాను, నాకు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీన్ని పంపించినా కానీ ఇంట్లో చేయడానికి అంటే మనం చేస్తున్నా కానీ ఉన్న కనీసం 60 అన్నా కానీ యాడ్ అవుతాయి. అధ్యక్షుడిగా గౌరవ సోదరులందరికీ కృతజ్ఞతలు. సంజయ్ గారికి, మన
శ్రీ గారికి నమస్కారాలు. జై యూనియన్ అనేది చిన్న చిన్నగా ఈ రోజు స్థాయికి ఒక లెవెల్ కి ఒక దానికి వచ్చినట్టుగా అనిపించింది. జరిగే రోజుకి అందరం కలిసి ఇంకా అనుకున్న ఏ కలిసాలో వాళ్ళకి ఉంచుకొని జరిగే రోజుల్లో మన యూనియన్ సంబంధించిన కానీ లేదంటే మన దీని గురించి ఏదైనా మాట్లాడాలంటే కూడా మా పెద్దలు ముందు మీరు ఇస్తారని ఈ అవకాశం. నా పేరు రామ్మోహన్ రావు. స్టేట్ కార్యదర్శి గారు ఆదేశించారు. మళ్ళీ ఏదో సంపాదించాలని ఏదో చేయాలని కాకపోతే బలం కోసం నేను ఉండేది రాజకీయం మీకు భేదం లేకుండా మనలో ఏ లాభం వచ్చిన ఏది సంబంధించి ఏం లేకపోతే వస్తుంది. ఇది మన ఫీల్డ్ సంబంధించి అందరూ కలిసి కలిపి ఒక మాట ఏదైనా సమస్య వచ్చింది, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిందని మనం అందరం కూడా ఏకీభవించి వాళ్ళ మాట ప్రకారం నడుచుకుంటా పోతే బాగుంది. అర్థమైందా? మమ్మల్ని నుంచి నేను చిన్న స్టేటస్ సంజయ్ వీడు గారు అంటే మళ్ళా స్వామి అయితే ఒకటి మంచి చెడు మనం ఫాలో అవుతాం, వాళ్ళే మనం ఫాలో అవుతాం, వాళ్ళని నేర్చుకుంటాం. ఒకవేళ అది తప్పు అడగండి ఫస్ట్ ఏ పరిస్థితి మీరు ఎందుకు పని చేస్తున్నాను దాని పరిస్థితి ఇంతే తప్పితే 10 మందిలో మనం ఎదురు వస్తుంది. అయిపోయిందంటే ఎప్పుడైనా వస్తుంది వచ్చినా చేస్తుంది. నాకు చేస్తాను గ్రేట్ గా చేస్తాను నేను చెప్పు అది చేయడం మస్తు చేస్తాను. సమకరికి వందనాలు. సార్ గారికి చెప్పారు. నన్ను ఒక జై సంఘం అనేది వచ్చేసి నాకు ఒక ఫ్యామిలీ. సరే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నన్ను పిల్లలు స్పందన తన సొంత చెల్లిలాగా తీసుకుంటారు. దానికి నాకు అసలు నాకు అన్న చెల్లి ఎవరు లేరు అనమాట. నాకు బ్యాక్గ్రౌండ్ వచ్చి అమ్మ ఒక్కరే. కానీ నాకు జై యూనియన్ లోకి నా జర్నలిజం లోకి అడుగు పెట్టిన తర్వాత నాకు అన్న లేరు అనే ఫీలింగే లేదు. అసలు నన్ను బాగా చూసుకుంటారు. నేను అలాగే సహకరించాలని అనుకుంటున్నాను. ఇక జై యూనియన్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఇప్పటికీ కూడా అనేక మంది మన గురించి తెలుసుకుంటున్నారు. జై అనేది ఒక యూనియన్ ఉంది అనేసి మనం చెప్పకపోయినా వాళ్ళే అడిగి మరీ మన యూనియన్ లోకి వస్తున్నారు. అంటే కారణం ఏంటంటే మనం వెళ్ళి ఇదిగో మా యూనియన్ అని చెప్పడం లేదు, వాళ్ళు వెతుక్కుంటూ రావడం లేదు. ఇప్పుడు మన యూనియన్ ఒక పొజిషన్ లో ఉందంటే కారణము మన కార్యదర్శి గారు, తర్వాత ప్రతి ఒక్కరు కష్టపడుతున్నా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పడం ఏంటంటే మనం ఐక్యమత్యంగా కలిగి మన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక ఫ్యామిలీ తర్వాత అనేక సమస్యలు వస్తుంటాయి. మనం రావని మనకి అందరూ కుటుంబస్తులు మనం సమస్యలు వచ్చిన తర్వాత దాన్ని పరిష్కరించుకోవాలి కానీ దాని నుంచి తొలగాలని మనం అనుకోకూడదు. నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే ఫ్యామిలీలో చాలా నా యొక్క 29 సంవత్సరాల వయసులో కష్ట నష్టాలని బాగా అనుభవం కలిగి ఉన్నాను. అందువల్ల నేను నా యొక్క యూనియన్ అనుకుంటున్నాను కాబట్టి మనందరికి కూడా అలాగే ఉండాలని భావిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన ఉన్న జర్నలిజం వృత్తిలో ఒక ఛానల్ లోగో పక్కన ఇంకో ఛానల్ లోగో పెట్టకూడదని, ఒకరు కవరేజ్ చేస్తా ఉంటే ఇంకొకరు కవరేజ్ చేయకూడదని, ఇలా భేదాభిప్రాయాలు ఎందుకు? అందరూ ఒకటే కదా, అందరూ చేసేది అదే వార్త, అందరూ చూపించేది అదే మొహం. కానీ నేను పెద్ద, నువ్వు చిన్న, నువ్వు మరీ చిన్న, ఈ తారతమ్యాలు ఇవన్నీ గమనించి అనేక యూనియన్లు ప్రతి జిల్లాలో ఉన్నాయి. ఆ యూనియన్ల చుట్టూ తిరిగి వాళ్ళు సభ్యతను యొక్క గుర్తింపు లేకే ఈ జై అనే యూనియన్ అనేది వచ్చింది. ఈ జై యూనియన్ అనేది ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని యూనియన్లు ఉన్నా కొంతమంది కుటుంబ సభ్యులు గాని, కొంతమంది స్నేహితులు గాని స్వచ్ఛందంగా ఒక యూనియన్ ని రూపొందించుకొని కొన్ని బైలాస్ రాసుకొని ఇగో ఈ విధంగా మా దగ్గర ఉంటది, ఇంత సభ్యత్వాన్ని చెల్లించి ఈ రకమైన ఫలాలను మీరు పొందవచ్చు అని ప్రజల్లోకి వచ్చే యూనియన్లే తప్ప ఒక యూనియన్ ని రూపొందించుకుందాం, ఈ యూనియన్ కి ఈ పేరు పెట్టుకుందాం, ఈ యూనియన్ కి ఈ రకాల పదవులు ఉన్నాయి, స్వచ్ఛందంగా ముందుకు రండి అని పిలిచింది మొట్టమొదటిగా
మనది. అంటే ఆ రోజు మన ఐకమత్యం అనేది మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేవలం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అని అన్నాం. యూట్యూబర్లని మాత్రమే మన యూనియన్ లో కొనసాగిస్తున్నాం. ఇంకా అంటే మనకు పరాయి వాళ్ళు చూపించినట్టు భేదాభిప్రాయాలు మనం చూపించట్లేదు. ప్రింట్ మీడియా వాళ్ళు చూపించినట్టు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ చూపించినట్టు మనం భేదాభిప్రాయాలు చూపించట్లేదు. కాకపోతే వాళ్ళకంటూ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్రింట్ మీడియా వాళ్ళకి యూనియన్లు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి యూనియన్లు ఉన్నాయి. వాళ్ళు మనం చేర్చుకోవట్లేదు. సో మనకి యూనియన్ లేదు, అందుకనే మనం యూనియన్ ని తీసుకున్నాం. సో ఇందులోకి మళ్ళీ ప్రింట్ మీడియా వాళ్ళని కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని కానీ చేర్చుకోకపోవడానికి గల కూడా బలమైన కారణాలు ఉన్నాయి. ఎందుకనంటే ఇక్కడ మూడు రకాలుగా అనుకుంటున్నారు. సో ఎలక్ట్రానిక్ మీడియాకి మాకు ప్రాధాన్యత ఇవ్వాలి అని వాళ్ళు అడగచ్చు, లేదా ప్రింట్ మీడియా మాకు ప్రాధాన్యత ఇవ్వాలి అని వాళ్ళు అడగచ్చు. సోషల్ మీడియా మీరు ఈ విధంగా ఉండాలి అని ఏమైనా పట్టుబాట్లు ఏర్పాటు చేయొచ్చు. దీని వల్ల ఏంటనంటే ఒక మీటింగ్ మనం ఏర్పాటు చేసుకున్నా భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి, ఒక కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలన్నా భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి. కాబట్టి ఆ సాధక బాధలన్నీ మనమే, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనమే ఫేస్ చేసుకోవాలి. యూట్యూబర్ల కొరకు మాత్రమే నెలకొల్పబడింది. ఇలా నెలకొల్పబడిన దానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం. నా మాటను మన్నించి ఇంత దూరం వచ్చిన ప్రతి ఒక్క పాత్రికేయ సోదరులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.